కాకినాడ జిల్లా ఏలేశ్వరం సంబంధించి ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 4వ తారీఖున ఈ నెల 4వ తారీఖున ఒక రిపోర్ట్ వచ్చిందండి. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే బోజిరెడ్డి వెంకటేశ్వర్లు అనే ఆసామి మిస్ అయ్యారని చెప్పేసి వాళ్ళ అబ్బాయి ఆంజనేయులు మనకు రిపోర్ట్ ఇచ్చారు. ఇది మ్యాన్ మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేసాం. అంటే ఆయన యొక్క ప్రొఫెషన్ అంటే వ్యాపారం దృష్ట్యా అలాగే కుటుంబ పరంగా ఏ ఇష్యూలు లేవు. దాని చేత ఏంటంటే కొద్దిగా ఇది మనకి డౌట్ వచ్చింది ఈ కేసులో ఏంటి ఎందుకు మిస్ అయ్యారు ఏంటని చెప్పేసి ఈ విషయం నమోదు చేసిన వెంటనే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, వెంటనే దర్యాప్తుని మన ప్రతిపాడు సిఐ గారు సూర్యాపరావు గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసు దర్యాప్తు స్టార్ట్ చేయడం, అలాగే ఈ విషయం జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారికి తెలియపరచగా వారు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి ఇది ఒక ఇంపార్టెంట్ కేసు కింద డీల్ చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు. ఆ క్రమంలో ఏం జరిగిందంటే మాకు అడ్డతీగల పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి వచ్చిందన్నమాట. ఏంటో ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ ఏఎస్ఐ గారు లోకల్ సిహెచ్సిలో ఒక ఎమ్మెల్సీకి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వెళ్తే అక్కడ ఈ ఒక వ్యక్తి ఏంటంటే పురుగుల మందు తాగి జాయిన్ అయ్యాడండి. ఒల్లూరి రాజా రమేష్ అని చెప్పేసి అడ్మిట్ అయ్యాడు పురుగుల మందు తాగి. అంటే సూసైడ్ అటెంప్ట్ అనుకోండి ఇంచుమించుగా. ఆయన స్టేట్మెంట్లో ఏంటంటే ఈ ఎవరైతే మనకి ఇక్కడ మిస్సింగ్ కేసు ఎవరైతే ఉందో బోజిరెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నాడో ఆయనకి ఈయనకి లావాదేవీలు ఉన్నట్టు ఒక అధికారి తీసుకుని మన ఏలేశ్వరం నుంచి ఎర్రవరం హైవే మీదుగా ఆ తుని నుంచి అలా నర్సీపట్నం రోడ్లో ట్రావెల్ చేసినట్టు, ఈ మార్గ మధ్యలో ఏంటంటే ఈ వ్యక్తిని చంపేసి అక్కడ పెదబయలు ఏరియాలో ఆ లోయలో పడేసినట్టు ఎంత కూడా ఆయన కన్ఫెషన్ ఇచ్చాడనమాట.